చిన్నప్పుడు అవమానాలు అవి ఫేస్ చేస్తున్నప్పుడు అప్పటికి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత అవకాశాల కోసం ఇలా ఆఫీసులకి వెళ్తున్నప్పుడు ఫేస్ చేసిన అవమానాలతో కంపేర్ చేసుకున్నప్పుడు ఏది పెయిన్ఫుల్గా అనిపించింది? చిన్నప్పుడేనా? చిన్నప్పుడు నాకు ఎలా ఉండాలో తెలిసేది కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామ్కి వెళ్ళాను, తిట్టేయడం, మేడం తిట్టేసి బయటకు వచ్చేయడం, వదిలి తిట్టేవాడిని మేడంని. ఓకే. అలాగే ఒక ఎగ్జామ్ నన్ను బయటకు పంపించారు. ఫిఫ్త్ మీరు చదవండి, 5th 10th చదవకుండా బయటకు వచ్చింది మీరు? 9th వరకు అక్కడే చదివా. 9th వరకు అక్కడే చదివా. మీరు ఇంటి నుంచి బయటకు వచ్చింది 5thలోనా? ఇంట్లో లేదు, స్కూలింగ్ అంతా అక్కడే కరెక్ట్పూరే. ఓకే. కాకపోతే చదువు అంటే 5th నుండి చదువు బాగా చదవలే. ఓకే. బాగా ఇంకా డౌన్ అయిపోయా. ఓకే. అక్కడ మాకు ప్రాబ్లం ఏంటంటే 7th క్లాస్ వరకు తెలుగు మీడియం, 8th నుండి ఇంగ్లీష్ మీడియం. చిన్నప్పుడు ఉంటే ఎప్పుడు ఇంగ్లీష్ మీడియం లేదు. సో దానివల్ల బాగా ఇబ్బంది అయిపోయేది. ఇంకా అది నాకు ఎందుకు నచ్చేది కాదు అక్కడ ప్లేసు. ఎంతసేపు ఇంటి నుండి, నేను 5th క్లాస్లో ఒకసారి ఇంటి నుండి పారిపోదామని బయలుదేరా. నా ఫ్రెండ్ ఒకడు ఉండేవాడు. అంటే ఎందుకో ఆ ఇంట్లో ఉండకూడదు, ఇంటి నుండి పారిపోవాలి అనేసి ముంబై వెళ్ళిపోదాం అనుకున్నాం. నేను ఇంకో అబ్బాయి పేరు రామ్ జోగి ఆయన పేరు కరెక్ట్గా, ఇంకోడు బాబురావు ఇది సంథింగ్, వాళ్ళిద్దరు పేర్లు నాకు గుర్తులేదు. మేము 5th క్లాస్ చదువుతున్నాము, 5th క్లాస్ 4th క్లాస్ అనుకుంటా. రోజు ఒక్కొక్క దుప్పటి, ఒక్కొక్క బట్టలు స్కూల్ బ్యాగ్లో పెట్టుకుని స్కూల్లో ఎక్కడో దాచేవాళ్ళం. దాచేసి ముగ్గురు ఇంకా స్టేషన్కి వెళ్ళాం, రైల్వే స్టేషన్కి, కర్పూర్ రైల్వే స్టేషన్కి. ముగ్గురు ఇంకా వెళ్ళిపోదాం, ఇక్కడ ఉండదు మనం. వాళ్ళిద్దరూ నన్ను చదివిస్తానని, నేను కొంచెం పొట్టిగా ఉండేవాడిని కదా. అరే మేమిద్దరం కష్టపడతాము, నిన్ను చదివిస్తాము, నువ్వు చదువుకో అనేసి. నేను ఓకే, అదొక ఫ్యాంటసీ. సరే అనేసి వెళ్ళిపోయి ముగ్గురు. ఎప్పుడు 1 month నుండి ప్లాన్ చేసుకుంటున్నాం, ఇంటి నుండి పారిపోదామా ఎక్కడికో అనేసి, ముంబై ఎక్కడికో వెళ్ళిపోదామా అనేసి. అక్కడ ఎందుకంటే ఫ్రీడమ్ నాకు ఎక్కడో అనిపించేది, నాకు ఫ్రీడమ్ కావాలి, నాకు ఆడాలని ఉండేది, చాలా థింగ్స్ చేయాలని ఉండేది. ఎందుకో అవన్నీ నాకు రిస్ట్రిక్ట్ చేసేవారు ఇంట్లో, నాకు అది నచ్చేది కాదు. సో రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయాం పారిపోదామని, బ్యాగ్లు వేసుకొని అన్నీ సెట్ చేసుకొని, లాస్ట్ సారి వెళ్ళేటప్పుడు ఇంట్లో ఇలా చూసి ఇదే లాస్ట్ రోజు చూడడం అని టెంపుల్కి వెళ్ళి దండం పొక్కి అలాగే రైల్వే స్టేషన్కి వెళ్ళగానే మాకు 5th క్లాస్లో ఏం తెలుస్తుంది, ఏది బొంబాయి వెళ్తుంది. ప్లాట్ఫామ్ కరక్పూర్ ప్లాట్ఫామ్ నెంబర్ 1 ఉంటుంది, అక్కడ ఉన్నాం. ఏ ట్రైన్ వస్తే ఆ ట్రైన్ ఎక్కేద్దాం అని ముగ్గురు. ఎవరో మీద పిలిచాడు అనమాట. ఏయ్ క్యా కర్ రహే యహాं పర్ అనేసి హిందీలో. లోకల్ ట్రైన్కి వెళ్ళి వెయిట్ కర్ రహే హమ్ లోగ్ అనేసి అన్నాడు. లోకల్ ట్రైన్ యహాं పర్ నహీ హోతా వహాं పర్ జాओ అనేసి అన్నాడు. భయం వేస్తుంది మాకు, అమ్మో వీడికి తెలిసిపోయిందేమో అని. మళ్ళీ వెంటనే ఇంటికి వెళ్ళిపోయాం అనమాట. ఇంటికి వెళ్ళి కామ్గా, ఇవి ఎవరికి ఇప్పుడు మా పేరెంట్స్కి తెలియదు ఇది, కామ్గా షర్టు ప్యాంటు తీసేసి సెట్ చేసి నార్మల్ లైఫ్. ఇంకా మీరు చిన్నప్పుడు ఎవరైతే మేమున్నారో నీకు తోడు అని చెప్పేసి ప్రోత్సహించిన ఫ్రెండ్స్, తర్వాత ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత కూడా అలాంటి అంటే ఎప్పుడైతే బాగా ఇప్పుడు శ్రీకాకుళం వచ్చానా, శ్రీకాకుళం వచ్చిన తర్వాత స్కూల్ 2 years ఇక్కడ చదివా. శ్రీకాకుళం వైజాగ్లో కలిపి 4 years చదివా ఇంటర్మీడియట్ వరకు. ఓకే, ఒక 4 years. మళ్ళీ బీటెక్ బెంగళూరులో చేసా. సో చిన్నప్పటి నుండి ఇప్పటికీ కరక్పూర్ ఫ్రెండ్స్ కూడా ఇప్పటికీ నాకు కాంటాక్ట్లో ఉంటారు. ఓకే, బట్ వాళ్ళకి ఎప్పుడు నేను ఫైనాన్షియల్గా హెల్ప్ అడగలేదు, ఎందుకంటే వాళ్ళే పాపం స్ట్రగ్లింగ్లో ఉంటారనేసి. నేను ఇంజనీరింగ్ చేసిన తర్వాత ఇంజనీరింగ్ వరకు ఉన్న ఫ్రెండ్స్ అందరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, వెల్ సెటిల్డ్. సో నేను ఇంజనీరింగ్లో జాబ్ వదిలేసి వచ్చిన తర్వాత ఇక్కడ ఏం చేసి ట్యూషన్స్ చెప్పేవాడిని పార్ట్ టైంగా. ఇంటర్మీడియట్కి 10th క్లాస్కి కొన్ని రోజులు ట్యూషన్స్ చెప్పా. ఆ టైం దొరకట్లే. 3 ట్యూషన్స్ చెప్పాలంటే మీకు బస్సులు మారి వచ్చేటప్పటికి ఒక 6 hours అయిపోతుంది. మా ఫ్రెండ్స్ అరే నువ్వు ఉద్యోగం చేసుకోవచ్చు కదా, ఒక 8 hours అయితే ఇంకో 2 hours కష్టపడితే అయిపోతుంది అనేసి. నాకు ఆ లాజిక్ కరెక్ట్ అనిపించింది. ఇంకా ఫ్రెండ్స్ అందరూ కలిసి హెల్ప్ చేశారు నన్ను. నా రూమ్ రెంట్ కట్టడం. నా బెస్ట్ ఫ్రెండ్ అమిత్ అని ఉండేవాడు. చాలామంది ఇప్పుడు అమిత్ అని, సంజీవ్, ఆసిమ్, శ్రవణ్, హేమంత్, వేదాంత్, హరి, ఇలా ఒక 8 members ఉన్నారు. ఓకే ఓకే, హెల్ప్ చేశారు, బాగా హెల్ప్ చేశారు. రవి అని బాగా హెల్ప్ చేశారు అన్ని విధాలుగా. నా ఫుడ్డు, నా అకామిడేషన్, నా రూమ్ రెంట్. అమిత్ అయితే నా దగ్గరే ఉండేవాడు ఇక్కడ వెంకటగిరిలో. నేను పద్మారావు నగర్లో ఉండేవాడు. జక్కా కిరణ్ ఒకడు, ఎప్పుడు మర్చిపోలేను జక్కా కిరణ్. అసలు నాతోనే ఉన్నాడు, స్ట్రగ్లింగ్ డేస్ నుండి నాతోనే ఉన్నాడు. సో తను ఇప్పుడు అందరూ సెటిల్ అయిపోయారు, అందరూ వెల్ సెటిల్డ్. అందరూ మిడిల్ క్లాస్ నుండి వచ్చిన వాళ్ళే, బట్ ఇంజనీరింగ్ అయిన తర్వాత ఒక మంచి జాబ్ వస్తే బాగా సెటిల్ అయిపోతారు కదా, అలాగే వాళ్ళందరూ సెటిల్ అయ్యారు. నేను జాబ్ వదిలేసాను. నేను 10th తర్వాత బయటకు వచ్చారా? బయటకు వచ్చిన తర్వాత నుంచి ఎడ్యుకేషన్ ఏంటి ఇంకా తర్వాత? బయటకు వచ్చిన తర్వాత 9th 10th శ్రీకాకుళంలో చదివా.
ఇక్కడ కెరీర్ పబ్లిక్ స్కూల్ అని. ఓకే. 11-12 నలందలో చదివా, వైజాగ్. ఓకే. ఇంజనీరింగ్ బెంగళూరులో చేశా. ఇంకా జాబ్ కూడా అక్కడే కొన్ని రోజులు చేశా. క్యాంపసింగ్లో వచ్చింది, ఒక 2 జాబులు వచ్చాయి నాకు. సో ఒక జాబు 1 year తర్వాత జాయిన్ అవ్వాలి, ఇంకొకటి అప్పుడే జాయిన్ అయిపోయా. సో అది చేసా, కొన్ని రోజులు చేసి నాకు ఇంకా నచ్చలే, మన వల్ల అవ్వలే. ఇంకా సిక్ లీవ్ తీసుకొని ఆలోచించి అసలు నేను ఏం చేయాలి లైఫ్లో అని. సో డిసిషన్ తీసుకుని ఎవ్వరికీ చెప్పలేదు, ఎవ్వరికీ అడగలేదు. డిసిషన్ తీసుకున్నప్పుడు ఒక 2 days ఆలోచించా, డిసిషన్ తీసుకున్నా. 1 weekలో ట్రైన్ బుక్ చేసి వచ్చేసా హైదరాబాద్. ఓకే. ఆ 2 daysలో సినిమాకి వెళ్ళాలని ఆలోచన కలిగింది? 2 daysలో అది నాకు ఎప్పుడున్న మైండ్లో ఉండేది. ఓకే. ఇప్పుడు ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు నేను ఇంటర్వ్యూలో గందరగోళం అని ఒక నాటకం వేసాం, నేను నా ఫ్రెండ్స్ అందరు రాసుకొని. అదే నాటకం మేము 10th classలో వేసాం, ఫ్రెండ్స్ అందరం రాసుకొని. అది యాక్చువల్లీ శ్రవణ్ మా ఫ్రెండ్ ఐడియా. అది వాళ్ళ స్కూల్లో ఎప్పుడో చిన్నప్పుడు వేశారు ఐడియా, చెప్తే అది 9th classలో 10th classలో వేసాం. మళ్ళీ ఇంటర్మీడియట్లో కూడా అదే వేసాం. వాళ్ళు లేడు అప్పుడు నాతో లేడు, మేమేదో రాసుకొని. అది అసలు మారుమోగిపోయింది ఇంకా కాలేజీలో. అందరూ సూపర్ చేసావు అనేసి. ఇంక అందరూ నన్ను అనేవారు చాలామంది, నువ్వు యాక్టింగ్ చేయరా, ఇవన్నీ ఎందుకురా అనేసి. ఒక వంట మనిషి నాకు అన్నాడు, ఇప్పుడే గుర్తు, అన్నా నువ్వు ఎక్కడైనా యాక్టింగ్ నేర్చుకున్నావు అనేసి. అప్పుడు ఎంత బాగా యాక్ట్ చేస్తున్నా ఏంటి అనేసి ఒక హై వస్తుంది కదా. అప్పటి నుండి నాకు ఎక్కడో మైండ్లో ఉన్నది, నేను యాక్టర్ అవ్వాలి. కాకపోతే నాకు తెలియదు యాక్టింగ్ అంటూ ఒక సపరేట్ కోర్స్ ఉంటుంది, ఏం తెలీదు. బెంగళూరు వెళ్ళిపోయాను. నేను ఏం చేసేవాడంటే, నాకు టెన్షన్ వస్తే సినిమాకి వెళ్ళిపోయేవాడు. ఇప్పుడు రేపు ఎగ్జామ్ ఏమీ రాదు, ఫస్ట్ సినిమాకి వెళ్ళేసి చదివేవాడు నేను. ఓకే. ఇప్పుడు ఇంజనీరింగ్లో ఉన్నప్పుడు రేపు ఎగ్జామ్ అనుకోండి, అందరూ చదివేసేవారు కదా, నాకు ఏం చేయాలో అర్థమయ్యేది కాదు. ఇలా కాదురా, ఫస్ట్ మనం మూవీ చూసి వద్దామని వెళ్ళి సినిమా చూసేవాడిని. సినిమా చూసి వచ్చి ఇన్స్పైర్ అయ్యి చదివేవాడిని. ఓకే. బెంగళూరు వైట్ ఫీల్డ్ దగ్గర ఉండేవాడిని, చన్నసాంద్ర అని. అక్కడ ఒక థియేటర్ ఉండేది పాతది, తెలుగు మూవీస్ రిలీజ్ అయ్యేవి. 2nd రిలీజ్ 3rd రిలీజ్ ఎప్పుడు 2 years తర్వాత రిలీజ్ అవుతాయి కదా. 7 rupees టికెట్, 10 rupees అంతే టికెట్. పెద్ద సౌండ్ సిస్టమ్ కూడా పెద్ద బాగోదు. ఓకే. బట్ నడుచుకెళ్ళి చూసేసి వచ్చి అప్పుడు స్టార్ట్ చేసేవాడు నేను చదవడం. ఓకే. సో నాకు ఎగ్జామ్లో ఏం రాదు, టెన్షన్ వచ్చేస్తుందంటే ఫస్ట్ వెళ్ళి సినిమా చూసేయాలి నేను. సినిమా చూస్తే అంత నాకు ఫ్యాంటసీ వరల్డ్, మేబీ ఆ వరల్డ్ అంటే ఇష్టం, సినిమా వరల్డ్ అంటే ఇష్టం. మేబీ చిన్నప్పుడు నాకు ఐడెంటిటీ క్రైసిస్ ఉండడం వల్ల అలాగ ఈ వైపు లాగిందేమో తెలియదు. కానీ ఫాదర్కి ఆ టైంలోనే, మీరు బాల్యంలో ఉన్నప్పుడే వాస్తవానికి చాలా, అంటే ఫైనాన్షియల్గా చాలా ఇబ్బందులు పడుతున్న, అంటే ఇబ్బందులు మీరు ఇది ఎంచుకోవడానికి ఇది ఇంకా స్ట్రగుల్ కదా. రేపొద్దున ఏదన్నా అంటే ఆల్రెడీ నేను చిన్నప్పుడు, అంటే నాకు ఎక్కువ, అంటే ఎలా ఉంటుంది మన బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎలా ఉంటుంది అంటే, ఇంట్లో చదువు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చదివితే ఉద్యోగం వస్తుంది అని ఉంటుంది మనకు జనరల్గా. ప్రతి ఒక్కరి ఇంట్లో అది ఉంటుంది అనమాట. సో మా ఇంట్లో టూ మచ్ ఆఫ్ ఫోర్స్ ఉండేది, చదవాలి. టూ మచ్ చెప్పడం వల్ల నాకు అది ఇరిటేషన్ వచ్చేది, నాకు నచ్చేది కాదు. తెలియకుండానే చదువు మీద ఒక విరక్తి వచ్చేసింది. ఓకే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మా ఇంటి పక్కనే సత్యసాయిబాబా టెంపుల్ ఉండేది, అక్కడ నేను నాటకాలు వేసేవాడిని. నాటకాలు వేస్తే ఎవరు వచ్చి చూసేవారు కాదు, నాకు తెలిసిన వాళ్ళు ఎవరు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సింగింగ్ కాంపిటీషన్కి వెళ్ళా, ఏదో ఫస్ట్ క్లాస్ వచ్చింది, అదే ఫస్ట్ ప్రైజ్ వచ్చింది, ఏదో వచ్చింది. ఇంట్లో చూపెడితే ఇంకా అందరూ, ఎందుకురా ఇవన్నీ పని లేదు, చదువుకోరా అంటే, చదువురా ఇవన్నీ ఏంటి, కూడి పెడతాయి తిండి పెడతాయి అని అంటారు. అది ఎవరింట్లోనే సహజం, నాది అలాగైంది. నాకు ఇది ఎందుకు, అది నేను నచ్చేది కాదు ఎక్కువ. ఓకే. నాకు ఆడడం అంటే ఇష్టం ఉండేది, నాకు స్పోర్ట్స్ అంటే ఇష్టం ఉండేది, బాగా ఇష్టం ఉండేది. బట్ ఆ ఎడ్జ్లోకి నన్ను రిస్ట్రిక్ట్ చేసేసారు. ఆ కోపం ఉంటుంది నాకు ఇప్పుడు కూడా. చిన్న బాల్యంలోనా మీరు పాలకు సంబంధించింది? పాలు అమ్మేవాడు నేను చిన్నప్పుడు. ఎంత ఏజ్ అప్పుడు మీది? చిన్నప్పుడు 4th క్లాస్ నుండి ఒక 8th 9th వరకు 5 years అమ్మా. ఇంటింటికి వెళ్ళి మార్నింగ్ వెళ్ళి పాలు ఇచ్చి అమ్మేవాడిని. ఎక్కడ ఇది? శ్రీకాకుళం? ఖరగ్పూర్లో. నేను పుట్టి పెరిగింది ఖరగ్పూర్ కదా. మా ఫాదర్ రిటైర్ అయినంత వరకు నేను ఖరగ్పూర్ వెళ్ళి వస్తూ ఉండేవాడిని. అంటే ఇప్పుడు బెంగళూరులో చదివాను, వెళ్ళి వస్తుండే. హైదరాబాద్ వచ్చే ఇండస్ట్రీకి. హైదరాబాద్ వచ్చిన తర్వాత కూడా మా పేరెంట్స్ ఒక 2-3 years ఉన్నారు ఖరగ్పూర్లో. అప్పుడు సో ఖరగ్పూర్ వెళ్ళి వస్తామండి. ఎప్పుడైతే మా ఫాదర్ రిటైర్ అయిపోయారో పలాస వచ్చి ఇల్లు కట్టుకొని అక్కడే ఉంటున్నారు అనమాట. ఇప్పుడు ప్రెజెంట్ నా దగ్గర ఉంటున్నారు. సో అప్ అండ్ డౌన్ చేస్తూ ఉంటారు. అక్క బావ కానీ మా అక్క వాళ్ళ పిల్లలు కానీ అందరు నా బాగా క్లోజ్. సిస్టర్ ఒకళ్ళే, మీరిద్దరు? అక్కకి పెళ్ళి అయిపోయింది. బావ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్,
మా ఫాదర్ ఎలాగైనా గవర్నమెంట్ జాబ్ ఇవ్వాలని కూతురికి గవర్నమెంట్ ఉద్యోగస్తుడికి ఇస్తానని గవర్నమెంట్ అబ్బాయిని ఇచ్చారు. తను కూడా మాకు దగ్గర అతనే, మామయ్య అవుతాడు. మా అమ్మ వాళ్ళు పిన్ని కొడుకు. షిఫ్ట్ అవటం అంటే మీరు అక్కడ నుంచి మీ అమ్మమ్మ గారు ఊరా? తాత, మా నాన్న వాళ్ళు పలాసయే, మా అమ్మ వాళ్ళది పలాసే. చిన్నప్పుడు ఓకే. అమ్మమ్మ తాతయ్య, నానమ్మ తాతయ్య అక్కడ వాళ్ళే. ఓకే. సో ఇంకా అక్కడే ఇల్లు కట్టుకున్నారు. ఇంకా మా ఫాదర్ కోరిక ఊరిలో ఉండాలి అనేసి. సో అలా